హలో అందరికీ దేవుడంటే ఇష్టం ఉన్నవారు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వాచ్ టైం అస్సలు పెరగట్లేదు, అందుకే అలా అంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, 3 మినిట్స్ కదా. ఫ్లవర్స్ అయితే దేవుడి కోసమే కోస్తున్నామండి, పువ్వులైతే మాల కట్టడం కోసమే. చాలా బాగా వచ్చాయి కదా, చాలా ఎక్కువ ఉంది. ఈ వీడియో ఎప్పుడు తీసానంటే జనవరిలో తీసిన వీడియో ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. ఈ వీడియో ఉందన్న విషయం మర్చిపోయాను. ఇప్పుడు ఫొటోస్ అన్ని చెక్ చేస్తుంటే అసలు ఈ వీడియో ఇంకా ఉందా, నేను డిలీట్ చేశానేమో అనుకున్నాను. చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఈ విషయాలు దేవుడే చేస్తాడేమో అన్నట్టు ఉంటాయి కదా. అలాంటి విషయం ఏంటి అంటే, మేమైతే ఈ పువ్వులు అలానే కాగడాలు మరువం కడదాం అనుకున్నాము, పువ్వుల మాల. కాకపోతే వేరే ఆమె వాళ్ళ కోసం కనకాంబరాలు వేరుకుంటే ఆమె కూడా మాకు ఇచ్చేసింది దేవుడికి అన్నప్పటికీ. మేము ఆ పువ్వులు ఇమ్మని కూడా అని అడగలేదు, ఆవిడే మేము మాల కడుతుంటే దేవుని కోసమా అని అడిగింది. అప్పుడైతే ఆమె కూడా మాకు ఇచ్చేసింది. ఇక్కడ నేను ఒక మా అమ్మ అయితే ఏరుతున్నాము, చాలా ఎక్కువ ఉన్నాయి కదా, తపాల్లో కుక్కుతున్నాం. ఇంకేం తీసుకురాలేదు, మళ్ళీ కిందకి వెళ్తే టైం అయిపోతుంది, చీకటి అయిపోతుంది ఏరకూడదని. ఏరడం మీనింగ్ అంటే కొయ్యటం అండి, మా స్లాంగ్ లో అయితే మేము ఏరడం అంటాము. విలేజ్ స్లాంగ్ అలానే ఉంటుంది కదా. చామంతుల్లో చాలా రకాలు ఉంటాయి కదా, ఈ చామంతిని అయితే రేఖ చామంతులు అంటాము, కొంతమంది దమ్డి చామంతి అంటారు. చాలా బాగుంది కదా. ఇక్కడ నేను ఫోన్ గోడ పైన పెట్టేసి ఒక చేత్తో అయితే ఏరుతూ ఉన్నాను, ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను. చాలా బాగా నచ్చింది, అలా గుత్తిగా తెంపేయాలని ఉంది. కాకపోతే మాల కట్టడానికి చిన్న కొంచెం కాడు ఉంటే చాలు కదా. చాలా బాగున్నాయి గుత్తులుగా. హ్యాపీ న్యూస్ ఏంటి అంటే, మేము కట్టిన మాల దేవుడికే వేశారు. అంటే కొన్ని మాలలు పల్లకికి వేస్తారు, కొన్ని మాలలు దేవుడికి వేస్తారు. మాల కట్టేసి నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను, అంటే నేను వెళ్ళకూడదని. కానీ తర్వాత రోజు స్టాటస్ లో చూస్తే ఈ మాల దేవుడికే వేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అయితే మీరు కూడా ఇలాంటి హ్యాపీనెస్ ఎప్పుడైనా పొందారా? నేనైతే ఇంతకు ముందు కూడా అటు పూసిన రోజా పువ్వు అయితే దేవుడికే ఇచ్చామండి. చాలా బాగుంది, పెద్ద గులాబీ పువ్వు. అది దేవుడికి తలలో పెట్టారు, రెడ్ కలర్. చాలా బాగా గుర్తు నాకు. అప్పుడు కూడా ఫుల్ హ్యాపీ. అప్పుడైతే నేను గుడికి వెళ్ళాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ నా ఫ్రెండ్ ఉంటే దాంతో చెప్తున్నాను, అది మా చెట్టుది పువ్వు, దేవుడి తలలో పెట్టారు కదా, ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగుంటుంది అది. తర్వాత ఇంకా గులాబీ పువ్వు చెట్లు వేయడం మానేసాము, అసలు బతకటం లేదు. 5-6 టైమ్స్ అయితే ఆ చెట్లు వేసాను మళ్ళీ, అయినా ఎందుకు బతకటం లేదు, ఇంకా మానేసాను వేయటం. ఇప్పుడైతే మన గార్డెన్ లో కొన్ని వెజిటేబుల్స్ అలాగే లీఫీ వెజిటేబుల్స్ అలానే చాలా ఫ్లవర్స్ అయితే వేసాను, రోజెస్ తప్ప. మీరు కూడా గార్డెనింగ్ చేస్తున్నారా? అయితే చామంతి పువ్వులు ఎన్ని రకాలు పెంచుతున్నారో కామెంట్ చేసేయండి. ఈ ఇయర్ అయితే నేను దమ్డి చామంతి, అదే చిట్టి చామంతి అంటారు కదా, అది వైట్ కలర్, అలానే వైన్ కలర్ ఒకటి ఉంది. ఇదైతే ఇంత అయ్యింది దేవుడి మాల. చాలా హ్యాపీ. మీకు వీడియోలో కొంచెంగా చిన్నగా కనిపించవచ్చు, కానీ నేనైతే ఫుల్ హ్యాపీ. చూసారు కదా, కనకాంబరాలు, మరువం, కాగడాలు అలానే చామంతి ఫ్లవర్స్ 4 రకాలతో అయితే దేవుడికి మాల కట్టేసాం. చాలా బాగా వచ్చింది. అలానే ఈ మధ్య మధ్యలో వైట్ చామంతి కూడా యాడ్ చేసాము. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చివరి వరకు చూసుంటే కనుక మీకు దేవుడు ఇష్టం ఉన్నట్టే. నేనైతే అలానే అనుకుంటాను. చాలా ఫ్లవర్స్ వచ్చాయి, చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.